పెరట్లో చెట్టు మీద నుంచి కొబ్బరి బొండం తెప్పించి దాన్నే అమ్మవారి రూపంగా అలంకరించి ఆచారం ప్రకారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నానమ్మా. అమ్మవారి పూజ దగ్గర కూడా మరీ ఇంత చిన్న చూపు చూడాలా వాళ్ళు? భగవంతుడా, నా కూతురికేంటయ్యా ఇలాంటి కుటిల బుద్ధినిచ్చావు? కాకపోతే నేనైతే చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఎందుకంటే నా భర్త నన్ను అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. పెళ్ళైన ఆడదానికి అంతకన్నా సౌభాగ్యం ఇంకేముంటుందమ్మా? ఎంతైనా దొరబాబు చాలా మంచోడు. ఆ మాధవి శ్రావ్యాల నోటికి మానసికంగా నలిగిపోయి నోరు మెదపలేక జ్యోతికి దూరమవుతున్నాడంతే. నిజంగా దొరబాబు నాకు దేవుడిచ్చిన వరం. ఈరోజు నాకు ఇంకొక మంచి విషయం జరిగిందమ్మా. ఏంటమ్మా అది? మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కోసం ఏమైనా కొనుక్కోమని దొరబాబు నాకు డబ్బులిచ్చారమ్మా. ఆ క్షణం నేను అనుభవించిన సంతోషం మాటల్లో చెప్పలేను. ఆయన నా పట్ల చూపిస్తున్న బాధ్యత, శ్రద్ధ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భర్త మనస్ఫూర్తిగా ప్రేమను చూపిస్తే మురిసిపోని భార్య ఉంటుందా? మరి ఆ డబ్బులతో నువ్వేం కొనుక్కున్నావు జ్యోతి? ఇదిగో శారదా. చాలా బాగుంది జ్యోతి. ఈ డాలర్ని నా తాలిపొట్టుకి దొరబాబు చేతులతో కట్టించుకుందామనుకున్నాను. కానీ నా దురదృష్టం కుదరలేదు. ఎందుకు? సరిగ్గా దొరబాబు డాలర్ కట్టే టైంకి శ్రావ్య చూసింది. గొడవ చేసిందా? చూశాక ఆగుతుందా? కాకపోతే పెద్ద గొడవ చేసిందని చెప్పలేను, కానీ దొరబాబు డాలర్ కట్టే అవకాశం లేకుండా అడ్డుపడింది. శ్రావ్య నీ పాలిట? వద్దులే, ఎందుకు? శ్రావ్య అలా చేసిందని బాధపడకు జ్యోతి. మళ్ళీ రాజీవ్ చేత డాలర్ కట్టించుకో. సాయంత్రంలోపు ఈ డాలర్ నా తాలిపొట్టుకి కట్టించుకోవాలి. దొరబాబుతో కట్టించుకునే అవకాశం ఉంటుందో లేదో. పెద్ద ముత్తైదువుతో కట్టించుకున్న పుణ్యమేనంట. నీకంటే సుమంగలి నాకెవరున్నారమ్మా? అందుకే నీ చేత డాలర్ కట్టించుకుందామని నీ దగ్గరికొచ్చాను. నువ్వే కట్టమ్మా. సరేనమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. ఆంటీ, మీరు కూడా ఆశీర్వదించండి. అలాగే. నీ భర్తతో కలకాలం చల్లగా కాపురం చేసుకో.
నేనింక బయలుదేరుతానమ్మా. నువ్వింటికొచ్చినా కూడా తల్లిగా కొద్దిసేపు ఉండిపోమ్మా అని అనలేని పరిస్థితి నాది. జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే అమ్మా, మీరు కూడా జాగ్రత్త. వస్తానంటీ. భగవంతుడా, జ్యోతి కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. అమ్మ పంతులు గారిని ఎందుకు రమ్మన్నారు లడ్డు? మళ్ళీ ఇంట్లో ఏమన్నా పూజ ఉందా? డీటెయిల్స్ తెలీదురా. పంతులు గారికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పమన్నారు, చెప్పాను. ఈ మధ్య ఇంట్లో పూజలతోనే సగం రోజులు గడిచిపోతున్నాయిరా. రే, ఆ అమ్మాయి ఈ మాట విన్నదనుకో, నీ బుర్ర బూజు దిలుపుతుంది. ఒరే లడ్డు, పంతులు గారు ఇంకా రాలేదేంట్రా? నేను ఫోన్ చేసి అర్జెంట్ అని చెప్పానమ్మా. వెంటనే బయలుదేరుతాన్నారమ్మా. వచ్చేస్తారమ్మా. అదిగోమ్మా వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. రే లడ్డు, జ్యోతిని పిలు. చచ్చింది గొర్రె. జ్యోతి బయటికెళ్ళింది. వీళ్ళు అడిగితే కొంతసేపు మేనేజ్ చేయమని చెప్పింది. ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి? ఏంట్రా అలా నిలబడ్డావు? జ్యోతిని పిలు. జ్యోతిని కదమ్మా, పిలుస్తాను. ఇప్పుడే పిలుస్తాను. పిలిచి మీరు పిలుస్తున్నారని చెప్తాను. కిచెన్లో ఉన్నా, బయట ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడున్నా పిలుచుకొని వస్తాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అది అమ్మా, అది ఇదిగో పిలవకుండానే జ్యోతి గారు వచ్చారమ్మా. జ్యోతి గారు, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. ఏంటత్తయ్య గారు? వెళ్ళి పంతులు గారికి వాటరు కాఫీ తీసుకుంటా. కాఫీ వద్దమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి చాలు. నేను వెళ్తానమ్మా. నువ్వాగు, నువ్వెళ్ళు. చెప్పండమ్మా, ఎందుకు రమ్మన్నారు? అదే పంతులు గారు, బోనాల కార్యక్రమం పూర్తయింది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయింది. కొత్త జంటకి తర్వాత జరగాల్సిన కార్యక్రమానికి ముహూర్తం పెడతారని రమ్మన్నాను. శోభనం ముహూర్తం అమ్మా? అవును పంతులు గారు.